నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశానికి విశేష స్పందన. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ. తిరుపతి జిల్లా పరిధిలో నకిలీ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు. ఇటువంటి మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలి లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు ఫోన్ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా పోలీసులు. యువత పెడదోవ పట్టొద్దు, డ్రగ్స్ సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అలిపిరి ఎస్ఐ దుర్గా ప్రసాద్ పిలుపు. 4 లేబర్ కోడ్స్ రద్దుకై రేపు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగుల నాయకుల పిలుపు. వార్తల్లోని వివరాలు. పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలకు వైఎస్ఆర్సీపీ తగిన గుర్తింపు ఇస్తుందని, పంచాయతీలు యూనిట్ గా గ్రామ కమిటీ నియామకాలు చేపట్టాలని, రానున్న రోజుల్లో గ్రామ కమిటీలదే క్రియాశీలకమని, గ్రామ కమిటీలలో 9 మంది సభ్యులతో పాటు 7 అనుబంధ కమిటీల్లో 5 నుంచి 10 మంది సభ్యులను నియమించాలని, కమిటీలో సోషల్ మీడియా కన్వీనర్ పాత్ర అత్యంత కీలకమైందని తెలిపారు. ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇలా మొత్తంగా ఒక్కో పంచాయతీలో 70 నుంచి 100 మందికి అవకాశం కల్పించాలని అన్నారు. ఫిబ్రవరి 18లోగా గ్రామ కమిటీల ఎంపిక పూర్తి చేయాలని, 2 పంచాయతీలకు ఒక కోఆర్డినేటర్ను నియమించి కమిటీల్లో నియామకమైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని, రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యక్రమాలను వారి ద్వారానే అమలు చేయిస్తామని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, చవ్వా రాజశేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజే జిల్లమ్మేశారు, ఇసుకమ్మేశారు మీరు. అది పోగా ఈరోజు నువ్వు కొలమాసనపల్లి క్వారీలు అమ్ముతాడు. బంగారా జిల్లా బంగారం ఏమైనా అమ్ముతా ఉండవా? నువ్వు వ్యంగ్యంగా నువ్వు మాట్లాడటం నీ స్థాయిని దిగజారుస్తుంది. గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేమి నువ్వు మా తాత, మా నాయన, నేను అని చెప్పుకునేటువంటి వాడి కాదు. బాటం టు టాప్ సోలోగా వచ్చా. గుర్తుపెట్టుకో. హిస్టరీలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నన్ను. ఎందుకంటే నువ్వు దాదాపు 7 ఎలక్షన్లలో పోటీ చేశావు. 7 ఎలక్షన్లో పోటీ చేస్తే 2 ఎలక్షన్లో ఓడిపోయావు. దాంట్లో నా చేత్తో ఒకసారి, అది కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది. మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2019 ఎన్నికల్లో నేను ఒక చిన్న వయసున్నటువంటి యువకుడుగా పలమనేరు నియోజకవర్గంలో వస్తే నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు. ఆ రోజు నువ్వు మంత్రి స్థాయిలో ఉంటే కనీవిని ఎరగని రీతిలో నీ జీవితంలో ఇంక నీకు అంత మెజార్టీ రాదు. 32,000 పైసలకు మెజార్టీతో నీ మీద గెలిచా. గుర్తుపెట్టుకో. అంటే మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చిత్రీకరించేశారు. సరే, సిట్ నివేదిక ఇచ్చేసింది. ఎక్కడ మా తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గమనించండి మీరు, రోజు ఇదే సిట్టుని, సిబిఐని తిట్టకుండా రాస్తానే ఉన్నారు. వీళ్ళు అసలు విచారణ చేయించినారా? దొంగ విచారణ అని. సిట్ ఎవరిదండి? చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న 2 పోలీసు అధికారులు, ఆయనకు అతి ముఖ్యులు అందులో ఉన్నారు. సిట్టును ఏర్పాటు చేసింది ఎవరు? ఈ దేశంలోనే అత్యున్నతమైన సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు నియమించినటువంటి సిట్ ఎంక్వైరీలో మేం దొంగలం దొరికిపోతాము అని రాసినటువంటి ప్రబుద్ధులు వాళ్ళు బాగా 8 రాష్ట్రాలలో విచారణ జరిపించినారు. 32 మంది నేరస్తులను ధృవీకరించినారు.
తప్పు రాజకీయంది కాదని తేల్చినారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా దీని నుంచి బయటపడాలా, మనల్ని చెడ్డగా అనుకుంటోంది సమాజము అని మొదటిసారిగా ఆయన మొన్న పత్రికా సమావేశం 3 పార్టీలని పిలిచినాడు. ఎప్పుడు అట్లా చేయడు. పిలిచి మీరు ఆ పత్రికా సమావేశంలో ఆయన ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎంత దిగాలుగా పెట్టి ఇక గట్టిగా తిరిగి కొట్టాలా జగన్మోహన్ రెడ్డిని. ఇది ఆర్థికపరమైనటువంటిది కానే కాదు, ఇది దేవుడి మీదనే జరిగినటువంటి దాడి అనేటువంటిది మొదలుపెట్టినాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి మీద దాడి చేస్తున్నది, దేవుడికి ద్రోహం చేస్తున్నది, కొండ మీద అపచారాలు నిరంతరము గత 1.5 సంవత్సరాలుగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న మీ వేల మంది కార్యకర్తలందరూ కూడా, మొత్తం పలమనేరు నియోజకవర్గం అంతా కూడా మన నాయకుడిని హైందవ ద్రోహిగా, దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు యొక్క అరాచక రాజకీయ విధానానికి చరమగీతం పాడటానికి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరినీ తీసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. వీకోటలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ వీరాంజనేయ స్వామి పుష్పపల్లకి సేవలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకారెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ నీరాజం సమర్పయామి. గోవింద బాంధవ అనాథరక్షక గోవింద. ప్రసన్న వీరాంజనేయ స్వామి పాదాలే గతి గోవింద. హర హర నమ పార్వతీపతయే. తిరుపతి జిల్లా పరిధిలో నకిలీ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తిని ఈ రోజు అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదుదారుడు వెంకటేశ్వరరావు, వయసు 30 సంవత్సరాలు, వృత్తి ఫార్మసిస్ట్ మరియు ఖాళీ సమయాల్లో ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తూ నివాసం ఆటోనగర్ విశలాంధ్ర వీధిలో నివాసం ఉంటున్నారు. వీరు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సుమారు 2 నెలల క్రితం ర్యాపిడో ద్వారా పరిచయమైన సురేష్ కుమార్ సూర్య అనే వ్యక్తి తనను ఢిల్లీ ఎన్ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అని, ఇటీవల పదోన్నతి పొంది హైదరాబాద్కు బదిలీ అయ్యానని తప్పుడు వివరాలు తెలియజేశాడు. తిరుపతిలో సెలవులో ఉన్న తన పిన్ని ఇంట్లో ఉంటున్నారని చెప్పి హైదరాబాద్ ఆదాయ పన్ను కార్యాలయంలో డివిజనల్ అడ్వైజర్ ఉద్యోగం రీప్లేస్మెంట్ కోటాలో ఇప్పిస్తామని నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన ఫిర్యాదుదారుడు విడతల వారీగా పేటీఎం మరియు ఫోన్పే ద్వారా మొత్తం 1,50,000 నగదును చెల్లించాడు. అనంతరం అనుమానాస్పద ప్రవర్తన గమనించిన ఫిర్యాదుదారుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా నిందితుడు తిరస్కరించి చేయగలిగినది చేసుకొని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో మోసం నేరానికి సంబంధించి కేసు నమోదు చేయబడింది. వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి నిందితుడు సురేష్ కుమార్ అలియాస్ సూర్యను ఈరోజు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. మోసపోయిన మొత్తాన్ని రికవరీ చేయడానికి తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పోలీసు వారు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు, బదిలీ ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని, ఎవరైనా తాము ఉన్నత అధికారులమని చెప్పినప్పుడు వారి వివరాలను అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించాలని అన్నారు. ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఇటువంటి మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫోన్ చేయాలని అన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు ఇటువంటి మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. దాన్ని వాట్సాప్లో, ఇతర సోషల్ మీడియాలో అతని ప్రొఫైల్గా ఉపయోగించుకుంటూ నేను సూర్య ఐపీఎస్ ఎన్ఐఏ ఢిల్లీలో పనిచేస్తున్నాను, రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను, పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను, తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నీకు నాకు దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట 20,000తో స్టార్ట్ చేసి అప్ టు 1,50,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతనికి ఎక్కడే కానీ జాబ్ వచ్చినట్టు, జాబ్ ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరక్కపోయేటప్పటికి నా డబ్బన్నా ఇప్పించు, లేదంటే జాబ్ అన్నా ఇప్పించంటే అప్పుడు అతని మోసము ఇతను గుర్తించి
ఇతను డబ్బు ఇవ్వట్లేదు, జాబు ఇవ్వట్లేదు అని చెప్పి అతను నిలదీస్తాడు. తర్వాత అతను మోసగాడని చెప్పి ఇతను కనుక్కోవడం జరుగుతుంది, ఐపీఎస్ కాదని చెప్పి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వగా నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతని ఒరిజినల్ పేరు కోయిలి సురేష్ కుమార్ అని. ఇతనికి ఆల్రెడీ సిద్దిపేట మరియు పంజాగుట్టలలో సేమ్ ఇదే ఎన్ఐఏ ఏజెంటు, ఎన్ఐఏ ఐపీఎస్ ఆఫీసర్గా అవతారం ఎత్తి హైదరాబాద్లో కూడా ఒక ఇద్దరిని ఇలా జాబులు ఇప్పిస్తాము, రీప్లేస్మెంట్ బేస్లో జాబులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి అక్కడ కూడా 1,50,000 2 లక్షల వరకు మోసం చేసిన 2 కేసెస్ కూడా బయటపడినాయి మా ఇన్వెస్టిగేషన్లో. మామూలుగా ఇది 7 సంవత్సరాల లోపల కేసు అయినప్పటికీ ఆల్రెడీ ఇతను హెబిచువల్ అఫెండర్ అయినందున ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు వారికి రిమాండ్ ద్వారా పంపించడం జరుగుతుంది. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, కొత్త పంట విధానాలు మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఫిబ్రవరి 12 గురువారం నాడు తిరుపతిలో కిసాన్ మేళా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా లక్ష్మీదేవి పాల్గొని మేళా విశేషాలను వివరించనున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో 6 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి. మొదట పైన ఎత్తైన గిరిజన మండలము, ఆ తర్వాత నార్త్ కోస్టల్ మండలము, ఉత్తర కోస్తా మండలము, ఆ తర్వాత గోదావరి మండలము, తర్వాత కృష్ణా మండలము, తర్వాత అత్యల్ప వర్షపాత ప్రాంత మండలము నంద్యాల, తర్వాత దక్షిణ ప్రాంత మండలం. దానికి హెడ్ క్వార్టర్స్గా తిరుపతిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉంటుంది. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పలు అంశాల గురించి వివిధ డిపార్ట్మెంట్స్ అంటే అగ్రానమీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పెథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అట్లాగే క్రాప్ ఫిజియాలజీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఇలా పలు డిపార్ట్మెంట్స్ నుంచి శాస్త్రపరమైనటువంటి పరిశోధనలు నిత్యము జరుపుతుంటారు. మన ప్రాంతంలో ముఖ్యంగా తిరుపతి ప్రాంతం, ఈ ప్రాంతంకు ఉన్నటువంటి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం 5 జిల్లాలు అంటే తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి పంటల గురించి పలు అంశాలను రైతుల పొలములో వారి యొక్క సమస్యలు, దానికి అనుగుణంగా ఏ పరిశోధన చేపట్టాలి అనేటువంటి అంశాలను మేము చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విధంగా రైతు సభలు అంటే కిసాన్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ 5 జిల్లాల నుంచి దాదాపు 1000 మంది రైతులను ఆహ్వానించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా అధికారులను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ 5 జిల్లాల్లో ముఖ్యమైనటువంటి పంటలు తీసుకున్నట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట. కొన్ని జిల్లాల్లో నెల్లూరులో వరి ప్రధానమైనటువంటి పంట. ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉంటుందో అక్కడ వరి పండిస్తుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ. మన ప్రాంతం అంటూనే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ, అలాగే చెరకు, అలాగే అపరాలు అంటే పప్పు ధాన్యాలు. వీటితో పాటు వ్యవసాయ ఇంజనీరింగ్, తర్వాత వ్యవసాయం ఒక్కటే కాకుండా వ్యవసాయం తర్వాత పండినటువంటి పంటను మనకు ఒకవేళ అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర, ఇవన్నీ అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్, అది కూడా యూనివర్సిటీలో మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉంటుంది. దాని ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ఉన్నటువంటి ధరలు, రాబోయే ధరలు అవన్నీ విశ్లేషించి ముందే రైతులకు అందజేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రానమీకి సంబంధించినటువంటి వ్యవసాయ పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే మనకు ఇప్పుడు ఎరువులు అయితేనేమి, ఇప్పుడు ఎరువుల గురించి తీసుకుంటే మనకు ప్రధానంగా ఏదైతే రికమెండెడ్ ఫర్టిలైజర్ డోస్ అంటామో, అంటే మేము శాస్త్రపరంగా నిర్ధారించి నత్రజని ఇంత, భాస్వరం ఇంత, పొటాష్ ఇంత ఇట్లా వేసుకునే దానికి శాస్త్రపరంగా మేము పరిశోధనలు జరిపి దాన్ని రికమెండేషన్ రూపంలో వ్యవసాయ పంచాంగాల్లో ఇస్తాం. అంతేకాదు సీడ్ రేట్ అయితేనేమి, స్పేసింగ్ అయితేనేమి, అలా వ్యవసాయం సంబంధించినటువంటి మొత్తం అంటే ఎప్పటి నుంచో రైతులు వారి యొక్క ఎక్స్పీరియన్స్తో చేసినటువంటిది అయినా కూడా మేము శాస్త్రపరంగా నిర్ధారించి ఇస్తాం. చంద్రగిరి మండలం దిగువరెడ్డివారిపల్లిలో బొక్కసం శ్రీవాత్సవ్ అలియాస్ సన్ని అనే యువకుడు మత్తులో బీభత్సం సృష్టించాడు.
జనవరి 21వ తేదీన గంజాయి మద్యం మత్తులో మౌనిక అనే యువతి ఇంటిపై దాడి చేసిన నిందితుడు ఇంటి ముందున్న బైక్ మరియు ఇతర వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. గంజాయికి బానిసైన శ్రీవాత్సవ్ ఎవరినైనా కొడితేనే తనకు కిక్ వస్తుందని చెప్పడం అతని వికృత చేష్టలకు అద్దం పడుతోందని సిఐ సురేష్ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే తిరుపతిలో 2, చంద్రగిరిలో 3 కేసులు నమోదు కాగా గతంలో ఒక హత్య కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న శ్రీవాత్సవ్ను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ సురేష్ మీడియాకు వివరించారు. చంద్రగిరి మండలం దిగురెడ్డివారిపల్లికి చెందినటువంటి తానాటి మౌనిక అనే ఆవిడ గత నెల 21వ తేదీ వాళ్ళ ఇంటి మీద బొక్కసం శ్రీవాత్సవ అలియాస్ సన్నీ అనే అతను తాగిన మైకంలో ఇంటి మీద దాడి చేసి వాళ్ళ మీద కూడా దాడి చేసినట్లు, అలాగే పెట్రోల్ పోసి వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి వస్తువులని దహనం చేయడానికి ప్రయత్నించినట్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 12/26 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసులో సంబంధపడినటువంటి ముద్దాయి అయినటువంటి బొక్కసం శ్రీవాత్సవను ఈరోజు ఎస్ఐ ప్రవళిక వారిచే అరెస్టు చేయబడినాడు. ఈ శ్రీవాత్సవ అలియాస్ సన్నీ అనేటటువంటి వ్యక్తి ఇతను ఒక రౌడీ షీటర్. సుమారు ఇతని మీద ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తం 5 కేసులు ఈ బాడీలీ అఫెన్స్కి సంబంధించినటువంటి కేసులు నమోదు కాబడటం జరిగింది. అందులో ఒక మర్డర్ కేసు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఉంది. ఇతని యొక్క మోడస్ ఆపరెండి ఏమంటే ఇతను ఒక డ్రగ్ గంజాయి మరియు మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తి. ఇతనికి మందు తాగితే ఎవరినో ఒకరిని కొడితే గలాట పెట్టుకుంటేనే అతనికి కిక్ అనేది ఉంటుంది అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మొన్న తాగిన మద్యం మత్తులోనే వెళ్ళి గొడవ పెట్టుకోవడము, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మౌనిక వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు, కిటికీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి సదరు కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎస్ఐ ప్రవళిక వారిచే సదరు సన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి చాలా బ్యాడ్ వైజెస్ ఉన్నాయి. ఇతనికి ఒక ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా కూడా భయం లేదు కాబట్టి ఇతని మీద ఈరోజు అతన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపిస్తున్నాం. చంద్రగిరి సర్కిల్ పరిధిలోని గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగవేర్లను దొంగలించే దొంగలను చంద్రగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ సురేష్ కుమార్ వెల్లడించారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మంగళవారం దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ పర్యవేక్షణలో సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు రవిప్రకాష్ రెడ్డి, అరుణాచలం, ప్రవళిక, మురళీమోహన్లను ప్రత్యేక బృందాలుగా దర్యాప్తుకు నియమించామన్నారు. రహస్యంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, ఏఎస్ఐ పురుషోత్తమాచారి పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా నూరు జంక్షన్ వద్ద 2 సంచులతో అనుమానపూరితంగా ఉండిన 2ని అదుపులోకి తీసుకుని విచారించారు. సంచులలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి తీసిన రాగవేర్లు ఉన్నట్లు గమనించారు. వారిని విచారించగా చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో పలుచోట్ల ఈ వైర్లను దొంగిలించినట్లు తెలిపారు. ఇప్పటికే కొంత వైరు అమ్మివేసినట్లు వారు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని తిరుపతి ఐస్ మహల్ సమీపంలోని షేక్ ఖాజా కుమారుడు షేక్ అహ్మద్ యూనస్, చంద్రగిరి మండలం అగరాలకు చెందిన షాజహాన్ కుమారుడు షేక్ అబ్దుల్లా అలియాస్ అబ్దుల్ కలాం ని గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 40,000 రూపాయల విలువ చేసే 36 కేజీల రాగువైరును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని కోర్టుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. వీరిని అరెస్టు చేయడంలో ప్రత్యేక కృషి చేసిన ఎస్ఐలను, పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామని సిఐ సురేష్ పేర్కొన్నారు. చంద్రగిరి మండలంలో ట్రాన్స్ఫార్మ్ దొంగతనాలు ఎక్కువగా జరగడంతో తిరుపతి ఎస్పీ శ్రీ
ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ వారి ఆదేశానుసారం చంద్రగిరి డిఎస్పి వారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చంద్రగిరి ఎస్ఐ రవిప్రకాష్, అలాగే అరుణాచలం, ప్రవళిక, అలాగే మురళి వీరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించి చంద్రగిరి మండలంలో ఈ ట్రాన్స్ఫార్మ్ పగలగొట్టి కాపర్ వైర్ దొంగతనం చేసే దొంగల మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈ దినం ఎస్ఐ రవిప్రకాష్ వారికి రాబడిన సమాచారం మేరకు నూరు జంక్షన్లో వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి 2 బ్యాగులు పెట్టుకొని నిలబడి ఉండి వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. వెంటనే వారిని ఎస్ఐ రవిప్రకాష్ మరియు సిబ్బంది అందరూ కూడా చాకచక్యంగా పట్టుకొని చూస్తే వాళ్ళ దగ్గర కాపర్ వైర్లు ఉన్నాయి. ఆ కాపర్ వైర్లు ఎక్కడ అని విచారిస్తే చంద్రగిరి మండలంలో కొన్ని చోట్ల ఈ ట్రాన్స్ఫార్మ్ పగలగొట్టి దొంగతనం చేసినటువంటి ఈ కాపర్ వైర్లుగా గుర్తించడం జరిగింది. దాన్ని స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడమైనది. వారిని తదుపరి చర్య నిమిత్తం రిమాండ్ నిమిత్తము తిరుపతి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా, రైతులు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి రైతులందరినీ కోరడం ఏమంటే, మీరందరూ కూడా ఈ వ్యవసాయ పొలాల వద్ద ఉండేటటువంటి ట్రాన్స్ఫార్మ్ దొంగతనానికి సంబంధించిన విషయంలో ఎవరైనా ఆ పరిసర ప్రాంతాలు రాత్రి సమయంలో ఎక్కువగా ఈ చంద్రగిరి మండలంలో రిపోర్ట్ అయినటువంటి కేసులన్నీ కూడా రాత్రి సమయంలో ట్రాన్స్ఫార్మ్ దొంగతనాలు జరిగినాయి. కాబట్టి రాత్రి సమయంలో రైతులు విడతల వారీగా కొంతమంది ఆడ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా నిఘా ఉంచుకుంటే ఎవరైనా అనుమానితులు ఉంటే డయల్ 100 కానీ లేదా 112 కానీ ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా అనుమానితులు సాయంత్రం పూట కానీ ఆ పరిసర పొలాల్లో సంచరిస్తూ ఉంటే పోలీసు వారికి సమాచారం తెలియజేస్తే వారిని పట్టుకొని విచారించి ఇలాంటి ట్రాన్స్ఫార్మ్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలు జరగకుండా కట్టడి చేయడానికి పోలీసులు తగిన విధంగా చర్య తీసుకుంటారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలు, బుక్లెట్స్లను శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జయచంద్ర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు గండికోట చిన్నబాబు, కార్యదర్శులు మునిరాజా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 29 చట్టాలను 4 లేబర్ కోడ్ గా మార్చేసి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. దీని ఫలితంగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదన్నారు. 2014లో వేతనం పెంపుదల అప్పటి ప్రభుత్వం చేసిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వేతనం పెంపుదలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం లేదని, దీని ఫలితంగా కార్మికుల యొక్క స్థితిగతులు మార్పు లేకుండా పోయిందన్నారు. గత చట్టాల కంటే లేబర్ కోడ్స్ లో ఒకటి కూడా కార్మికులకు ఉపయోగపడే అంశం లేదని అన్నారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు 125 రోజులు పని కాదు, పని గ్యారంటీ పథకం ఉండాలన్నారు. విద్య, వైద్య రంగాలకు కేంద్ర బడ్జెట్ లో 20%, జీడీపీలో 12% నిధులు కేటాయించాలని కోరారు. ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి, కానీ జీతాలు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే జీతం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలా, జీతం పెరగాలి. అదేవిధంగా పిఎఫ్కి సంబంధించినటువంటిది, ఈఎస్ఐకి సంబంధించినటువంటిది ఈరోజు న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ, వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ వర్తించినటువంటి పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది. పిఎఫ్కి సంబంధించినటువంటి దాంట్లో రిటైర్డ్ అయిన తర్వాత 3,000 రూపాయలు ఈరోజు నెల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అది 9,000 రూపాయలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు కార్మిక వర్గం నినదిస్తూ ఉంది. ఇప్పటికైనా మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, కానీ ఈరోజు ఇస్తున్నటువంటి 10,000, 12,000, 15,000 రూపాయల లోపల మాత్రమే ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుగానే మిగిలిపోతూ ఉంది, కానీ కార్మికులకు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం కోసం రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో కార్మికులంతా విరివిరిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు దేశవ్యాప్తంగా
కార్మికుల కర్షకుల లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పి సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వెటనరీ యూనివర్సిటీలో ఉన్న ఆప్కాస్, అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులంతా కూడా ఈ బుక్లెట్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది. రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మె దేనికోసం చేస్తున్నారు అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి మినిమం టైం స్కేల్ కోసం చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం కోసం చేస్తున్నారు. వర్క్ కాంట్రాక్టులకు అందరికీ కూడా కలిపి జీతాలు పెంచాలని చెప్పి చేస్తున్నారు. అదేవిధంగా ఆటో వర్కర్స్ని అందరినీ కూడా కోర్టుకు పోయి రేపు కార్మిక చట్టాలకు ఏమి కూడా అడిగే పరిస్థితి లేని పరిస్థితులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి సమ్మె చేస్తున్నారు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వర్క్ కాంట్రాక్టులు, కార్మికులు, కర్షకులు, మేధావులు మొత్తం కూడా రేపు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఆప్కాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రేపు ఈ సమ్మెను జయప్రదం చేయడం వల్ల మనం కలిగే లాభాలు మనకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని, లేని పక్షంలో కనీసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2014లోనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి లేని పక్షంలో కనీసం మినిమం టైం స్కేల్ అయినా ఇవ్వాలని చెప్పి రేపు సమ్మెలో పెద్ద ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా మన వెటనరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి వర్క్ కాంట్రాక్ట్, ఆప్కాస్ ఉద్యోగస్తులందరూ కూడా రేపు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించుకోవాలని అలిపిరి ఎస్ఐ దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం అలిపిరి సిఐ రామ్ కిషోర్ ఆదేశాల మేరకు వరదరాజ నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లు జీవితాలను నాశనం చేస్తాయని, విద్యార్థులు వీటి బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలని కోరారు. మత్తు పదార్థాల రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు షేర్ చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు దుర్గా ప్రసాద్ ఎస్ఐ, అలిపిరి పిఎస్ అండి. ఈరోజు నారాయణ కాలేజ్లో ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్తో, ఇంటర్మీడియట్ వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. దేనికి సంబంధించి అంటే అది అవేర్నెస్ ప్రోగ్రామ్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సంబంధించి, సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ అండ్ డ్రగ్స్ అండ్ ట్రాఫికింగ్ గురించి. దానికి సంబంధించి కంప్లీట్గా స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి ప్రస్తుత రోజుల్లో ప్రతి వాటి గురించి వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ, లేదంటే SOS శక్తి యాప్ ద్వారా కానీ, లేదంటే ఆన్లైన్ పిటిషన్స్ PGRS కానీ, దానికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రతి దాని మీద ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మేము ఇమీడియట్ యాక్షన్తో మీ దగ్గర ఉంటామని చెప్పేసి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయం గురించి మేము అవగాహన తెలపడం జరిగిందండి. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత గాయక బ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో కార్యక్రమాన్ని రాయలసీమ రంగస్థలి కళాకారులు నిర్వహించారు. స్థానిక వివి మహల్ రోడ్డులో ఉన్న ఘంటసాల విగ్రహానికి కళాకారులు మంచినీటితో శుభ్రం చేసి పుష్పాభిషేకం చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ గాయకులు సోము, ఉమాపతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు మాట్లాడుతూ ఘంటసాల గాన వైభవం, సంగీత సాధన, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఘంటసాల స్వరాలు తరతరాల పాటు సంగీత అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు పాటకు జీవం పోసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఘంటసాలను స్మరించుకోవటం ప్రతి తెలుగువారి బాధ్యతని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు KN రాజా, సురేష్ స్వామి, ఆదిస్వామి, పొన్నాల జేజిరెడ్డి, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఆ పాట ఎప్పుడూ సజీవమే. ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఘంటసాల గారి మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రజాగాయకుడు, ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు ఆయన. ఆ మాధుర్యం, ఆ సంగీతం, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి విలువలకు విలువిచ్చి ప్రజాగాయకుడుగా ఆయన పేరొందిన మహాగాయకుడు ఘంటసాల గారు. అంతేకాదు ఆయన మన దేశ స్వాతంత్ర్యం కోసం కూడా ఉద్యమాలు చేసి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి ఒక మహానాయకుడు కూడా ఆయన్ని వర్తించవచ్చు మనం. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన 52వ వర్ధంతి రోజు ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంది రాయలసీమ రంగస్థలి.
వారు ఎప్పటికీ కూడా చిరంజీవులే. ఆయన పాట ఎప్పుడూ చిరంజీవి. ఘంటసాల 52వ వర్ధంతి స్మరించుకోవడం మాలాంటి వాళ్ళకి ఒక మంచి అనుభూతి అనిపిస్తుంది. ఏమంటే ఆయన తెలుగు తమిళంలో కూడా మంచి ఈ పాటలు పాడాడు. ఆయన్ని ఈరోజు 52వ వర్ధంతిని స్మరించుకొని మేము ఆనందించడం, మా వయసులో మేము పుట్టినప్పుడు ఆయన చనిపోయాడు. కానీ ఆయన స్వరాల్ని మేము ఇప్పటికీ వింటూ ఆనందపడుతూ కొత్త పాట పాడే వాళ్ళకి ఆయనకు ఒక స్ఫూర్తితో మేము ఆనందిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు గుట్టు రట్టయింది. గుండుపల్లి ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన మెరుపు తనిఖీల్లో భారీగా ఎర్రచందనం నిల్వలు వెలుగు చూశాయి. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ట్రాక్టర్ను సోదా చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఈ కేసు వివరాలను వెల్లడించారు. పట్టుబడిన దుంగల విలువ సుమారు 1,60,00,000 వరకు ఉంటుందని తెలిపారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి 4 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వీరిలో 2 తమిళనాడుకు చెందిన వారు కాగా మరో 2 స్థానిక చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించామన్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సూత్రధారులు ఎవరు, ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారని అన్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్నది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఏరియాలో పించా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టరు ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండిల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నుల వాల్యూ 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండిల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రాజమన్నార అలంకరణలో దర్శనమిచ్చారు. చిలుకతో కూడిన దండం, ఆవుదూడ, లక్ష్మీహారం, మకర కంటి, స్వర్ణ యజ్ఞోపవీతం, కల్కితురాయి, సూర్యచంద్రులతో కూడిన కిరీటం ధరించిన శ్రీవారు గజలక్ష్మి, మామిడి పిందుల హారం, కమల, లంబహస్తలతో భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు స్వామివారిని కీర్తిస్తూ ఉండగా ఈ కార్యక్రమం ముందుకు సాగింది. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవలు కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కల్పవృక్ష వాహనం ఐహిక ఫల ప్రాప్తిని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఉంజల్ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, కంకణ భట్టార్, బాలాజీ రంగాచార్యులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు
మనందరిపై ఉండాలి. గోవింద. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పద్మభూషణ్ స్వాతి రిదంబర దర్శించుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పద్మభూషణ్ స్వాతి రిదంబర బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, దేశంలో ధర్మం వర్ధిల్లాలి, ప్రజలందరూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని అన్నారు. ప్రతి ఒక్కరూ అంతర్గత ఆనందంతో పాటు బాహ్య సంపదను కూడా సాధించాలని, వివక్షలు వీడి హిందూ సమాజం అంతా సమరస భావంతో ఒకటిగా నిలవాలని, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ उत्साहంతో పాలు పంచుకోవాలని తెలిపారు. दर्शन करके मैं बहुत आनंदित हूँ. बहुत सुंदर दर्शन हुए. हमने भगवान के चरणों में प्रार्थना की. कन्याकुमारी से लेकर कश्मीर तक, उत्तर दक्षिण पूर्व पश्चिम सभी भारतवासी एकात्मता के सूत्र में बंधे अपने राष्ट्र का उत्कर्ष करें और भारत भर में धर्म की जय जयकार हो. सब लोग धर्ममय जीवन व्यतीत करें, अपनी आंतरिक आनंद और बाहरी समृद्धि दोनों को एक साथ साधें और पूरा हिंदू समाज उत्साह से, उमंग से, आनंद पूर्ण अपने राष्ट्र के निर्माण में एक साथ आए. सब में समरसता का भाव आए. हम भेदभाव से मुक्त होकर एक हो जाएं. ऐसी हमने भगवान के चरणों में प्रार्थना की. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశానికి విశేష స్పందన. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ. తిరుపతి జిల్లా పరిధిలో నకిలీ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు. ఇటువంటి మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలి లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫోన్ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా పోలీసులు. యువత పెడదోవ పట్టొద్దు, డ్రగ్స్ సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అలిపిరి ఎస్ఐ దుర్గా ప్రసాద్ పిలుపు. 4 లేబర్ కోడ్స్ రద్దుకై రేపు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగుల నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.